హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం నాంపల్లి స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ రోజు మనం ఎడుగుతున్నాం అంటే పూణే పోతున్నాము. సో ఈ ట్రిప్లో నేను 2 బెస్ట్ ప్లేసెస్ ఇన్ లోనావాలా కవర్ చేయబోతున్నా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఇంకా వేరే ప్లేస్ కూడా కవర్ చేస్తా. సో చూస్తారు కదా, సో నాంపల్లి స్టేషన్. సో ఇక్కడ నుంచే మన ట్రైన్ స్టార్ట్ కాబోతుంది. సో మన ట్రైన్ నాంపల్లి టు పూణే పోతున్నాం. పూణే తర్వాత పూణే నుంచి మనం వేరే ప్లేస్కి అయితే జర్నీ చేయబోతున్నాం. నాంపల్లి స్టేషన్లో ఇది రిజర్వేషన్ కౌంటర్. సో గేట్ చేంజ్ చేసిన ముందు గేట్ అటువైపు ఉండే ఏదో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు, అందుకే గేట్ అయితే ఇక్కడ చూపించారు అనమాట. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని అయితే చూపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడనే ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి భద్రాచలం ట్రైన్ అయితే ఇక్కడ ఆగి ఉంది. సో వెళ్ళిన తర్వాత వస్తుంది అనుకుంటా. ఇప్పుడే వచ్చింది అనౌన్స్మెంట్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్ అవైలబుల్ ఉందంట. సో చూస్తారు కదా, ప్లాట్ఫామ్ 1 and 2 మన ట్రైన్ ఇక్కడనే అయిపోతుంది. సో ఇంకా 20 minutes టైం ఉంది. 2:40 ట్రైన్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో మన ట్రైన్ రెడీ ఉంది. ట్రైన్లో తినడానికి స్నాక్స్ తీసుకున్నా, వాటర్ బాటిల్ తీసుకున్నా. ఎంజాయ్ చేస్తారు కదా, అదే మన ట్రైన్. ఇప్పుడు ట్రైన్ ఎక్కిద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ 2:40కి. అక్కడికి పోయేసరికి 11 అయిపోతుంది అనమాట ట్రైన్. సో ఫుల్ ఉంది ట్రైన్ అయితే. సీటు C341. సో దీంట్లో నేను సెకండ్ టైం పోతున్నా. ఫస్ట్ టైం ఆల్రెడీ లాస్ట్ టైం నేను ఆగస్ట్ మంత్లో ఇక్కడ నుంచి సేమ్ ట్రైన్లో అయితే పూణేకి పోయినా. సో ట్రైన్ మాత్రం నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దీంట్లో ఫుడ్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. మనం టికెట్ బుక్ చేసుకున్న టైంలో ఫుడ్ కూడా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కూడా ఇక్కడ మనం దానికి కూడా తీసుకోవచ్చు అనమాట. ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది నీట్గా. సో ఇట్లా మొత్తం క్లీన్ చేసారు. ట్రైన్ మాత్రం చాలా క్లీన్ ఉంటుంది, సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి. నేనైతే ఏసీ 3 క్లాస్ బుక్ చేసుకున్నా. నాకు ప్రైస్ చేసి అరౌండ్ ఒక 1900 పడ్డది. సో నేను ట్రిప్ గ్యారెంటీ ద్వారా బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు 400-500 ఎక్కువ పడ్డది అనమాట. సో లాస్ట్ మంత్లో బుక్ చేసుకున్నాను కాబట్టి కన్ఫర్మ్ అయితే చెప్పలేము కాబట్టి సో నేనైతే ఆప్షన్ చూస్ చేసుకున్నా. ఎక్కువ పడ్డది చార్జ్. నార్మల్ అయితే మనకి 1600 అయిపోతుంది. సో ఇప్పుడు నేను టీ తీసుకున్నా. టీ మాత్రం నార్మలే ఉంది, మనకి ప్రతి ట్రైన్లో ఉన్నట్టే ఉంది టేస్ట్ అయితే. తీసుకుని వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మన పొంది ఉంటాడు కదా చట్నీ, కానీ సేమ్ అట్లే ఉంది. చట్నీ లాంటి దీంట్లో పాలు లేవు అసలు, మొత్తం పౌడర్తో చేసిన టీ అన్నమాట. అందుకే నేను మోస్ట్లీ ట్రైన్ ప్రిఫర్ చేయను, టీ కాఫీలు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ. సో ట్రైన్ 2:40కి స్టార్ట్ అవ్వాలి, ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకో. సో పక్కన టెంపుల్ కూడా ఉంది, దర్శనం చేసుకుందాం మనం. జై శ్రీరామ్, జై బజరంగబలి. మనము తాండూరు స్టేషన్లో ఉన్నాము. టైం వచ్చేసి 4:58 ఉంది. తాండూరు నుంచి బయలుదేరి ట్రైన్ అయితే. వెల్కమ్ టు పూణే రైల్వే స్టేషన్. సో ఇప్పుడే టైం 11 అయిపోయింది, రీచ్ అయిపోయినా మనం అయితే. సో నైట్ అయితే ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంది పూణే స్టేషన్లో. చూస్తారు కదా మీకు, 40 రూపీస్ బిర్యానీ ఇక్కడ దొరుకుతుంది. ఆ పైన మనకి రిటైర్మెంట్స్ ఉంటాయి, ఆ రూమ్లో మనం నైట్ స్టే చేద్దాం. మనం వచ్చేసాం పూణేలో ఉన్న రిటైరింగ్ రూమ్స్ దగ్గరికి. నేనైతే ఆన్లైన్ బుక్ చేసుకోలేదు, ఇప్పుడు ఇక్కడ ఆఫ్లైన్ బుక్ చేసుకున్నాం. వెనకాల చూస్తారు కదా, అదే రిసెప్షన్. లాస్ట్ టైం చేసిన వీడియో చూడండి. ఈ సెకండ్ టైం మనము శతాబ్ది ఎక్స్ప్రెస్ కూడా మనం సెకండ్ టైం వచ్చినాము ఈ ట్రైన్లో. టైం 2 అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం ఫుల్ ఉన్నాయి, డార్మెటరీ ఫుల్ ఉన్నాయి. సో ఒక 1 అవర్ అయితే వెయిట్ చేయమని చెప్పాడు ఆయన. సో 1 అవర్ మనం వెయిట్ చేద్దాము కింద, దాని తర్వాత ఖాళీ అవుతాయంట. అప్పుడు మనకైతే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అంటే బెడ్స్. సో ఇదే అనమాట మనం నైట్ ఉండబోయేది. ఒక 4 to 5 hours నేను తీసుకుంటా. దాని తర్వాత అయితే మనము మార్నింగ్ లేచి స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి లోనావాలాకి. సో స్టేషన్ మొత్తం ఫుల్ రద్దీ ఉందన్నమాట, అసలు ఎక్కడ కూడా స్పేస్ లేదు. మొత్తం కింద కూడా మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. రిటర్న్ బుక్ చేసుకోవాలనుకుంటే మాకైతే కన్ఫర్మ్ టికెట్ అయితే ఉండాలన్నమాట. కన్ఫర్మ్ టికెట్ లేకపోతే ఇక్కడ బుక్ చేసుకోవడం పాసిబుల్ కాదు. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందంటే మనకి ఇంకా లోనావాలాలో ఇంకెంత క్రౌడ్ ఉంటుందో. ఇవాళ సాటర్డే అనమాట, సో హాలిడే కాబట్టి మేము ఫుల్ ఉండొచ్చు అక్కడ పబ్లిక్. అన్ని రేట్స్ కూడా పెంచేసి ఉంటారు నాకు తెలిసి. సో ఇది నాకైతే బెస్ట్ టైం అనిపించింది, అందుకే నేను ఈ టైంలో అయితే వచ్చిన. వర్షాకాలము ఎంత బాగుంటుందో అంత రిస్కీ అండ్ డేంజరస్ కూడా. రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్ గురించి నేను లాస్ట్ వీడియో చెప్పినా మీకు. సో సేమ్ స్టేషన్లో నేను లాస్ట్ టైం స్టే చేసిన. ఆ రూమ్స్ ఎట్లుంటే కూడా చూపించిన మీకు, అంటే రూమ్స్ కాదు డార్మెటరీ బెడ్స్. సో అరౌండ్ ఒక 600 to 700 అయితే పడుతుంది, డిపెండ్స్ ఆన్ ద టైమింగ్ అనమాట. మనం 3 hours 6 hours అట్లా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిటైరింగ్ రూమ్లో 2 hours అయితే రెస్ట్ తీసుకున్నా. ప్రస్తుతం అయితే టైం 3 అవుతుంది. పబ్లిక్ చూసి చూడండి, టైం 3 అవుతున్నా కూడా పబ్లిక్ ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉన్నారు.
ఇంకా నైట్ ఇంకా ఘోరంగా ఉండే, అంత కూడా స్పేస్ లేకుండా అన్నమాట. స్పేస్ ఉంది కదా, అంత కూడా లేకుండే. ఇప్పుడు మాత్రం చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక్కడ ముందు మనకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, టాక్సీ కూడా ఉంటాయి అనమాట. కావాలంటే మేము బుక్ చేసుకోవచ్చు. చలి మాత్రం నార్మల్గానే ఉంది, అంటే కొంచెం చలి ఉంది, మరి ఎక్కువైతే లేదు. మనమైతే ఇంకో 1 అవర్ వెయిట్ చేయాలి. 1 అవర్ వెయిట్ చేస్తే మనకైతే డార్మెటరీ బెడ్ అయితే అవైలబుల్ ఉంటాయంట. ప్రస్తుతం అయితే ఫుల్ క్రౌడ్ ఉంది పూరి స్టేషన్ మొత్తం కూడా. సో ఇప్పుడైతే బెడ్స్ అవైలబుల్ లేవు. మనకైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ 1 అవర్కి అయితే ఇక్కడ నుంచి లోనావాలాకి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ డిపెండ్ ఆన్ ద టైమింగ్ చూసుకొని మనం ఇక్కడ స్టార్ట్ కావాలి. నేనైతే ఆన్లైన్ బుక్ చేసుకోలేదు. ఇక్కడ నుంచే మనము జనరల్గా నార్మల్ పూణే నుంచి లోనావాలాకి జనరల్ టికెట్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోదాము. ఇక్కడ నుంచి లోనావాలాకు 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది పూణే నుంచి. సో ఇక్కడ నుంచి మనకి ఎవ్రీ 1 అవర్కి ముంబై ట్రైన్స్ అయితే ఉంటాయి. ట్రైన్స్ చాలా ఉంటాయి లోనావాలాకి. సో ముంబై పోయే ట్రైన్స్ అనేవి కూడా మనకి లోనావాలా పోతాయి. సో మార్నింగ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాము ఒక 1-2 అవర్స్లో. ఆ కిట్ల రీచ్ అయితే అనేది చూపిస్తాం మీకు ఎంత ఛార్జెస్ అనేది. కానీ 1 అవర్ మాత్రం పడుతుంది ఇక్కడ నుంచి. 1 అవర్ ముందు కూడా వెళ్ళొచ్చు, 1 అవర్ దాటొచ్చు కూడా, 10-15 మినిట్స్ అటు ఇటు అనమాట. సో మనం ఇక్కడ ప్రస్తుతం అయితే పూణేలో ఉన్నాము. పూణే రైల్వే స్టేషన్ నుంచి నెక్స్ట్ మనం లోనావాలా స్టేషన్కి అయితే పోతాము. ఆడికి నుంచి మనం లోపల ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకేనా? సో వీడియో లైక్ చేయండి, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అవుతా, మనం మార్నింగ్ మళ్ళీ వెళ్దాం. ఓకేనా? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అవుతుంది. 6:05కి మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతుంది పూరీ జంక్షన్ నుంచి. మనం బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి సింహగఢ్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ నుంచి 6:05 స్టార్ట్ అయితే మనం లోనావాలా వచ్చేసరికి 7:13 అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మనం వేరే ట్రాన్స్పోర్ట్ తీసుకొని వేరే ప్లేస్కి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ చూపిస్తాం మీకు ఇప్పుడు. సో ఇది పూరీ జంక్షన్ ఎర్లీ మార్నింగ్ వ్యూ. మొత్తం ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్. బట్ ఇంకా కూడా ఉన్నారు జనాలు చాలామంది. సో నాకైతే ఇక్కడ డార్మెటరీ వచ్చేసి నాన్ ఏసీ బుక్ చేసుకున్నా. చాలానే ఉంది కాబట్టి నాన్ ఏసీ బుక్ చేసుకున్నా. సో నాకు ప్రైస్ 380 పడ్డది 6 అవర్స్కి. సో ఏసీ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఏసీ అవసరం లేదు, ఇంకోటి అవైలబుల్ కూడా లేవు అనమాట. సో అందుకని నాన్ ఏసీ బుక్ చేసుకున్నా. అక్కడ చూస్తారు కదా, అక్కడ ట్రైన్ నెంబర్స్ డిస్ప్లే అయితే అవుతున్నాయి. సో మనం కిందికి వెళ్ళి చూద్దాము. మనం బెడ్ అయితే వెకేట్ చేసాం. ఇక్కడ నుంచి కిందికి అయితే పోయి వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి మన మొబైల్ ఛార్జ్ పెట్టుకున్నాము. ఛార్జ్ పెట్టుకొని అక్కడ వెయిట్ చేద్దాము. ఇంకా 1/2 అవర్ టైం మనకి. సో ఈలోపు మనం ప్లాట్ఫామ్ నెంబర్ ఏదో చూసుకున్నాము. సో మన ట్రైన్ నెంబర్ 11010 ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైన ఉందంట. ఇప్పుడు వచ్చింది అనౌన్స్మెంట్. సో టైం వచ్చేసి 5:50 అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్తున్నాం మనము. ఇదే మన ట్రైను. ఇప్పుడు దీనిలోనే మనం జర్నీ అయిపోతున్నాము 2 సీటర్లో. నేను ఆన్లైన్ బుక్ చేసుకున్నా. టికెట్ ప్రైస్ నాకు 67 ఉంటుంది ఐఎస్ఆర్టీసీ నుంచి అయితే. సో ఇంక్లూడింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి నార్మల్ అయితే 55 రూపీస్ ఒకరికి పర్ పర్సన్. ఇక్కడ పక్కనే వందే భారత్ ఆగింది. ఆరెంజ్ కలర్లో మస్తు అనిపిస్తుంది వందే భారత్. సో మన ట్రైన్ ఇక్కడ పక్కకు ఉంది. మనది D3 అనమాట కోచ్. సో ట్రైన్ మాత్రం ఫుల్ క్రౌడ్ అనిపిస్తుంది. అసలు ప్లేస్ ఉంటుందో లేదు కూర్చోడానికి, చూడాలి. సో ఇదే మన సీటు 55 నెంబరు. మొత్తం ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ ఉంది. సో ఈ సీట్లో ఇంకెవరో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఒక్కనే ఉన్నా పూణే జంక్షన్లో. ఇటు నుంచి మనం లోనావాలాకి స్టార్ట్ అయిపోతున్నాం మరి ఒక 5 మినిట్స్లో. సో నేను 2 AC బుక్ చేసుకున్నా కదా. ఇక్కడ ఛార్జింగ్ పాకెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు. సో మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా టైం లేకుండా కాబట్టి ఆల్మోస్ట్ పెట్టినా కొంచెం తగ్గిపోయింది. మళ్ళీ ఇక్కడైతే మొబైల్ ఛార్జ్ చేసుకున్నాం మనము. ఎందుకంటే ముందు మనకు అవైలబుల్ ఉంటుందో తెలియదు కదా. పూణే తర్వాత ఫస్ట్ స్టేషన్ వచ్చేసి శివాజీ నగర్ స్టేషన్. మొత్తం ఖాళీగా ఉంది ఇక్కడ నుంచి. సో ఇదే లోనావాలా స్టేషన్. మొత్తం అంతా ఖాళీ ఉంది. మార్నింగ్ అయితే టైము 7:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ చూస్తారు కదా, స్టేషన్ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇక్కడ అన్ని ట్రైన్స్ ఆగవు, కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి. సో మనం అయితే లోనావాలా రీచ్ అయిపోయినాం. టైం ఇప్పుడు 7:20 అవుతుంది. వెనకాల చూస్తారు కదా. సో ఇదే లోనావాలా బోర్డు చూస్తారు కదా. నేను చాలాసార్లు అనుకున్నా యాక్చువల్లీ రోడ్ పైన పోయేటప్పుడు, ముంబై అట్లా పోయి హైదరాబాద్ పోయేటప్పుడు లోనావాలా పోవాలని చెప్పేసి. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది అనమాట. సో అనుకుంటే 20% మాత్రమే అవుతుంది, బట్ చేస్తే మాత్రం 100% అవుతుంది. సో ఫైనల్గా మనం రీచ్ అయిపోయినాం లోనావాలాకి. సో ఇదే బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్లో నేను ఇక్కడ ఏమేమి కవర్ చేస్తాను అన్నీ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్.